అత్తయ్య క్యాపబిలిటీ, బిజినెస్ టాలెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అవును, ఇది మంచి డీలేనా అత్తయ్య? అవునమ్మా, చాలా మంచి డీల్. వీలైనంత త్వరగా మనం వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. అయినా నీకే అనుమానం ఎందుకు వచ్చింది? ఏం లేదు, నా పేరు మీద కంపెనీ పెట్టారు, ఎలా ఉంటుందో ఏమవుతుందోనని భయపడుతూనే ఉన్నాను. ఎందుకమ్మా భయం? నీ మంచితనం మాకు తెలియడానికి టైం పట్టింది. తెలిసిన తర్వాత అంతా మంచే జరుగుతుంది. అందులో మాకేం అనుమానం లేదు. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. అవునానా? అమౌంట్ మొత్తం ఈ సైట్ ఓనర్కి ఒకేసారి ఇచ్చేయాలా? అవసరం లేదమ్మా. ప్రస్తుతానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఫ్లాటింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని అందులో కొంత అమౌంట్ ఓనర్కి ఇస్తూ మిగిలిన అమౌంట్స్తో రోడ్లవి వేస్తుంటాం. అంతా అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ ప్రాజెక్ట్లోనే 50 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. 50 లక్షలు కాదు, 50 కోట్లు సంపాదించే స్టేజ్కి మీరు వెళ్ళాలత్తయ్య. డబ్బు కన్నా ముందు ఈ కిరణ్మయి తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఈ ప్రపంచానికి తెలియాలమ్మా. తెలుస్తుంది అత్తయ్య, ఆ రోజు తొందరలోనే వస్తుంది. అమ్మా, లోన్ ఓకే అయింది, సైట్ కూడా రెడీగా ఉంది. వర్క్ స్టార్ట్ చేసేయండి. ఈ ప్లాట్లన్నీ హాట్ కేకులా అమ్ముడిపోతాయి. నీ నోటి చలవ వల్ల అంతా మంచి జరగాలమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అత్తయ్య. ఆల్ ది బెస్ట్ మామయ్య. థ్యాంక్స్ థ్యాంక్ యూ అమ్మా. ఏంటి, రాఖీ పండుగ వస్తుంది కదా, దానికి చెల్లెలు గుర్తొస్తుందా? ఏ రాకూడదా? వద్దంటే మాత్రం ఆగిపోతాయా? మనిషినే కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇక మనసుని మాత్రం అదుపు చేయగలనా? ఇంకెందుకు ఆలస్యం? రాఖీ పండుగ రోజున ఆ ఇంటికి వెళ్ళండి. మీ చెల్లితో రాఖీ కట్టించుకొని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. అవకాశం ఉన్నా కూడా నేను వెళ్ళలేను. ఏ ఎందుకు? వెళ్తే మాత్రం కాదంటానా? అమ్మా నాన్నల విషయంలో క్షమించరాని తప్పులు చేసి నేను ఇప్పుడు వాళ్ళని ఫేస్ చేయలేను. పోనీ రేణుని మన ఇంటికి రమ్మని చెప్పనా? తను వచ్చేసరికి ఇల్లు మొత్తం పూలతో డెకరేట్ చేస్తాను. ఇంటి బయట నుండి లోపలి వరకు రెడ్ కార్పెట్ కూడా వేస్తాను. ఇంకాపుతావా? నిశ్చితార్థానికి రమ్మని కార్డు తీసుకొస్తే రేణుతో నువ్వెలా బిహేవ్ చేశావో నేను మర్చిపోయాను అనుకున్నావా? లేదా ఇప్పుడింత వెటకారంగా మాట్లాడుతుంటే కనిపెట్టలేను అనుకున్నావా? నీకు అన్నా తమ్ముడు ఉంటే ఈ రాఖీ పండగ వాల్యూ తెలిసేది. అయినా ఎమోషన్స్ లేని నీతో మాట్లాడటం నాది తప్పు. మరి ఇంతగా ప్రేమ కారిపోతుంటే ఇక్కడుండి బాధపడ్డం ఎందుకు? అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా.
ఆ ఇంటికి వెళ్ళి నేను చేసిన తప్పులకి అందరితో చీకొట్టించుకోవడం కన్నా గతాన్ని తలుచుకుంటూ ఇంట్లో కూర్చొని ఏడవటం బెటర్. హే, మంచి డెసిషన్. ఆలస్యం చేయకుండా ఆ ప్రాక్టీస్ లో ఉండండి. సడన్ గా ఆ రోజు ఏడవమంటే కన్నీళ్ళు వస్తాయో రావో. ఒకరి ఏడుపుని ఇంతగా ఎంజాయ్ చేసే ఆడదాన్ని నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకెంతకాలం ఈ టార్చర్ నాకు? ఇంకొన్ని రోజులేలే. నాకు మాత్రం నేను భరించడం ఇష్టం అనుకున్నావా? ఈ టెన్షన్స్ లేకుండా నా బతుకు నేను బతకాలని నాకు కూడా ఉంది. మీ అత్తగారిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదే. ఎల్లకాలం ఒకేలా ఉండడానికి ఆవిడేమైనా రాయనుకున్నావా? గుడిలో దేవత. కన్నీళ్లతో దండం పెట్టుకుంటే చాలు, కష్టాలకి కరిగిపోతుంది. నవ్వుతూ కోరిన వరాన్ని కూడా కురిపిస్తుంది. ఒకప్పుడు నిన్ను ద్వేషించిన తనే ఈరోజు తన చేయబోయే బిజినెస్లో నిన్ను భాగస్వామిని చేసుకోవడం, బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందోషా. మేఘనాకని గుడ్డిగా నమ్మడం ఎంత తప్పో మా అత్తయ్య గారు తెలుసుకున్నారమ్మా. నిజం తెలుసుకుని బయటకొచ్చారు. ఇప్పుడు మంచిని మంచిగా చూస్తున్నారు, చెడుకి దూరంగా సంతోషంగా బ్రతుకుతున్నారు. అవునుషా, మీ అత్తయ్య వాళ్ళు కూడా ఇంటికి రమ్మని మీతో ఉండమని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ అడిగానమ్మా. రేణు పెళ్ళయ్యే వరకు ఆ ఇల్లు వదిలి రానని చెప్పారు. అయితే మీరే ఆ ఇంటికి వెళ్ళండి, అందరూ కలిసి ఉండొచ్చు కదా. వెళ్ళొచ్చమ్మా, కానీ మాకిక్కడే అలవాటైపోయింది. ఏంటి అలవాటు? ఇక్కడే ఉంటే ఆ వగలాడి మాటి మాటికి ఇంటికి రావడం, నీ భర్తతో ఇకిలిస్తూ ఊసులాడటం, బొజో బొజో రాసుకుంటూ తిరగడం, చచ్చా, దాని పద్ధతి నాకైతే అస్సలు నచ్చడం లేదు. అమ్మా, నన్ను చూడ్డానికొచ్చావు, ఆ పల్లవి గొడవ వదిలేయ్. నేను చెప్పేది వినవే. మీరా ఇంటికి వెళితేనేనా ఆ పల్లవి దాని రాకపోకలు తగ్గుతాయి. నీ భర్త, నీ కాపురం ఏ సమస్య లేకుండా ఉంటాయి. అమ్మా, సముద్రంలో ఎన్ని మలినాలు కలిసినా దాని స్వభావం మారదు. పల్లవి లాంటి అమ్మాయిలు ఎంతమంది వచ్చినా మా ఆయన మనసుని మార్చలేరు. ఆ పల్లవి విషయంలో అవధులో పరుదులు ఎంతవరకు ఉండాలో మా ఆయనకి బాగా తెలుసు. హాయ్ ఉషా. హలో ఆంటీ. అదిగో వచ్చింది వగలాడి. అమ్మా, నువ్వు ఆగవే. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఏమన్నా మర్చిపోయావా? కాదంటీ, మీ అమ్మాయితో మాట్లాడడానికి మీ అల్లుడు గారే నన్ను తీసుకొచ్చారు. ఏరి మా అల్లుడు గారు? బయట కారు పార్క్ చేస్తున్నారు. నువ్వు కూడా కారుతో పాటు బయటే ఉండాల్సిందనివి. ఏమన్నారు? అదే మా అల్లుడు గారు ఎక్కడా అని అడిగాను. ఉషా, ఒక చిన్న ప్రాబ్లం. ఆల్బంలో నాతో పాటు యాక్ట్ చేయాల్సిన అమ్మాయికి యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యో అవునా? 6 months వరకు బెడ్ రెస్ట్ అంట. నెక్స్ట్ వీక్ షూటింగ్ ఉంటుందని చెప్పారు కదండి, మరి ఎలా? మొహమాట పడకండి కిరణ్ గారు, మీ ఐడియా ఏంటో ఉషాకి చెప్పండి. ఏంటండి? ఉషా, అంటే ఆ అమ్మాయికి బదులు నా పక్కన ఆల్బంలో నువ్వు యాక్ట్ చేస్తావా? చేస్తావా కాదు, చెయ్యాలి అని చెప్పండి కిరణ్ గారు.